నీతో ఎవరో మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా? ఈ 5 signs వాళ్ళకి కనిపిస్తే మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. నెంబర్ 1, స్టోరీ మర్చిపోవడం. అదే విషయం గురించి మళ్ళీ అడిగినప్పుడు వాళ్ళు చెప్పే డీటెయిల్స్ రిపీటెడ్లీ మారుతుంటే అది ఒక రెడ్ ఫ్లాగ్ కావచ్చు. నెంబర్ 2, క్వశ్చన్ కి డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వకపోవడం. నువ్వు ఒక సింపుల్ క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఆన్సర్ చెప్పకుండా టాపిక్ ని మార్చేయడం లేదా అవసరం లేని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కనిపించవచ్చు. నెంబర్ 3, చాలా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేయడం. సింపుల్ క్వశ్చన్ కి కూడా చాలా పెద్ద స్టోరీ అన్నెసెసరీ డీటెయిల్స్ తో ఆన్సర్ ఇస్తే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకని నీకే డౌట్ రావచ్చు. నెంబర్ 4, బాడీ లాంగ్వేజ్ లో సడన్ చేంజ్. మాట్లాడుతున్నప్పుడు సడన్లీ పోస్చర్ మార్చేయడం, నర్వస్ మూమెంట్స్ పెరగడం లాంటివి కనిపించవచ్చు. నెంబర్ 5, మాటలు బిహేవియర్ మ్యాచ్ కాకపోవడం. ఒక వ్యక్తి నాకు అసలు కోపం లేదు అంటున్నాడు, కానీ అదే సమయంలో అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తున్నాడు. అప్పుడు మాటలు అండ్ యాక్షన్స్ మధ్య డిఫరెన్స్ ని గమనించవచ్చు. ఇంకా సైకాలజీ గురించి డీప్ గా తెలుసుకోవాలని అనుకుంటే సబ్స్క్రైబ్ థింకింగ్ సోల్.